హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. నేను స్వీడన్లో ఆర్కిటెక్ట్గా వర్క్ చేస్తున్నాను. నాకు తెలిసిన కాన్సెప్ట్స్ మీ అందరితో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ టెక్ టాక్ స్టార్ట్ చేయడం జరిగింది మన ఛానల్లో. సో ఈరోజు మనం జనరేటివ్ ఏఐ అంటే ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి, మెషిన్ లెర్నింగ్కి, జనరేటివ్ ఏఐకి డిఫరెన్సెస్ ఏంటి, మనం జనరేటివ్ ఏఐ టాపిక్స్, సర్వీసెస్ అజూర్ క్లౌడ్లో యూజ్ చేయాలనుకుంటే ఎంత కాస్ట్ అవుతుంది, వీటన్నిటి గురించి ఆన్ వెరీ హై లెవెల్ మాట్లాడుకుందాం. జనరేటివ్ ఏఐ అంటే నథింగ్ బట్ ది సెట్ ఆఫ్ అల్గారిథమ్స్ విచ్ విల్ జనరేట్ హ్యూమన్ లైక్ కంటెంట్ అండి. సో హ్యూమన్స్ మనం ఎలాగైతే అనలైజ్ చేసి ఏమన్నా రెస్పాన్స్ ఎలా ఇస్తామో, లేదా ఇమేజెస్ కొన్ని క్రియేట్ చేస్తామో, అలాంటిది మిషన్ చేయాలంటే ఆ అల్గారిథమ్స్ క్రియేట్ చేయాలి కదా, ఆ అల్గారిథమ్స్నే జనరేటివ్ ఏఐ అని పిలుస్తారు. ఓకే, సో ఈ అల్గారిథమ్స్ని యూజ్ చేసి మోడల్స్ లైక్ జీపీటీ, మీరు ఇనే ఉంటారు, జీపీటీ, జీపీటీ అంటే టెక్స్ట్ బేస్డ్ వాటికి, దాలి అనేది ఇమేజెస్ జనరేషన్కి. ఈ మోడల్స్ ఏంటంటే ఈ అల్గారిథమ్స్ని యూజ్ చేసుకొని లార్జ్ డేటా దానికి ఫీడ్ చేసినప్పుడు ఈ అల్గారిథమ్స్ని యూజ్ చేసుకొని డైనమిక్ కంటెంట్ని ప్లస్ ఇమేజెస్ని, ఆడియోని, మేబీ డెవలపర్స్కి కోడ్ని అలాంటివి జనరేట్ చేస్తాయన్నమాట. సో హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. సో జెన్ఏ అంటే నథింగ్ బట్ ఈ సెట్ ఆఫ్ అల్గారిథమ్స్ అనమాట విచ్ విల్ జనరేట్ హ్యూమన్ లైక్ కంటెంట్. ఓకే, టెక్స్ట్ కానీ ఇమేజెస్ కానీ ఏమైనా అవ్వచ్చు. ఓకే, సో జనరల్గా ఈ జనరేటివ్ ఏఐ వల్ల బెనిఫిట్స్ అనేవి ఏంటంటే, సో పర్సనలైజేషన్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు పర్టికులర్ వేలో టెక్స్ట్ జనరేట్ చేయాలి. ఓకే, ఇప్పుడు చాట్ జీపీటీ అవి చూస్తున్నారు కదా, సో పర్టికులర్ వేలో మన ప్రాంప్ట్ ఇస్తే మనకు కావాల్సిన విధంగా టెక్స్ట్ జనరేట్ చేసి ఇస్తుంది. సో పర్సనలైజ్డ్ కంటెంట్ జనరేట్ చేసుకోవచ్చు. సో ఇది చాలా ఎఫిషియంట్ అనమాట. మనం ఒక 1 అవర్లో చేయాల్సిన పనిని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద పారాగ్రాఫ్ జనరేట్ చేయాలి, మనం ఒక ప్రాంప్ట్ ఇస్తే సో ఇమ్మీడియట్లీ మనకు కంటెంట్ అనేది వచ్చేస్తుంది. స్కేలబిలిటీ, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూస్తే ఇక్కడ ప్రొడ్యూసెస్ కంటెంట్ స్పీడ్ అల్టిమేట్ బై హ్యూమన్స్, అన్మ్యాచ్డ్ బై హ్యూమన్స్. సో మనం అంత స్పీడ్గా అంత కంటెంట్ని జనరేట్ చేయలేం, కాబట్టి ఇది వెరీ మచ్ స్కేలబుల్ అండ్ ఫ్లెక్సిబుల్ అనమాట. సో ఇది ఒక పర్టికులర్ ఇండస్ట్రీకి కాకుండా హెల్త్ కేర్లో యూజ్ చేసుకోవచ్చు, మార్కెటింగ్లో యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కోడ్ జనరేషన్, సాఫ్ట్వేర్ డెవలపర్స్ కూడా మోస్ట్లీ ఈ కాన్సెప్ట్ని యూజ్ చేసుకుంటున్నారు. ఓకే, సో ఎగ్జాంపుల్స్ ఇందాక చెప్పుకున్నాం కదా, సో చాట్ జీపీటీ అనేది మెయిన్లీ చాలామంది ఇప్పుడు చాట్ జీపీటీ యూజ్ చేస్తున్నారు కదా. సో చాట్ జీపీటీ ఈ జనరేటివ్ ఏఐ అల్గారిథమ్స్ని బ్యాక్ ఎండ్లో యూజ్ చేసుకుంటుంది అనమాట. సో గిట్ హబ్ కోపైలట్ ఉంది, మళ్ళీ ఇందాక చూసిన దాలి అనేది ఇమేజెస్ జనరేట్ చేయడానికి, కస్టమ్ ఇమేజెస్ జనరేట్ చేయడానికి మన ప్రాంప్ట్లో నాకు ఇలాంటి ఇమేజ్ కావాలి అని డిస్క్రిప్షన్ ఇచ్చామంటే ఆటోమేటిక్గా ఆ దాలి మోడల్ ఏం చేస్తుందంటే దాన్ని ఆ ప్రాంప్ట్ని అర్థం చేసుకొని మనకు ఇమేజ్ జనరేట్ చేసి ఇస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం మెయిన్గా ఆటోమేషన్కి, మెషిన్ లెర్నింగ్కి అండ్ జనరేటివ్ ఏఐకి డిఫరెన్స్ ఏంటి అనేది వెరీ హై లెవెల్ చూద్దాం. ఓకే, సో ఆటోమేషన్ అనేది ఏంటంటే మనం సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలన్నమాట. సో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి సో జస్ట్ ఫాలో అవ్వమంటే జస్ట్ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 జస్ట్ అవి ఫాలో అయ్యి మనం ఇచ్చిన టాస్క్ని ఫినిష్ చేస్తుంది. ఆన్ వెరీ హై లెవెల్ టు టెల్ యూ వాట్ ఈజ్ ఆటోమేషన్. సో మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటంటే, మెషిన్ లెర్నింగ్లో కూడా మనం స్టెప్స్ ఇస్తాం, బట్ వాస్ట్ డేటా దానికి ఫీడ్ చేసినప్పుడు కొన్ని ప్రెడిక్షన్స్ కూడా చేసుకుంటుంది అనమాట అది మెషిన్ లెర్నింగ్. సో ఆటోమేషన్కి, మెషిన్ లెర్నింగ్కి డిఫరెన్స్ ఏంటంటే, ఆటోమేషన్ ఈజ్ జస్ట్ ఫాలో ద స్టెప్స్. మెషిన్ లెర్నింగ్ ఏంటంటే మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్తో పాటు డే బై డే మనం చాలా డేటా ఫీడ్ చేస్తూ ఉంటాం కదా, దాన్ని బట్టి కొన్ని ప్రెడిక్షన్స్ కూడా చేసుకుంటుంటుంది అనమాట. ఇన్ ద సేమ్ వే జనరేటివ్ ఏఐ అంటే ఏంటంటే సేమ్ ఆటోమేషన్, మెషిన్ లెర్నింగ్ లాగానే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ప్రాంప్ట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. బట్ జనరేటివ్ ఏఐకి వచ్చేసరికి ఇట్ విల్ జనరేట్ అ న్యూ కంటెంట్, అంటే అప్పటి వరకు లేని కంటెంట్ని జనరేట్ చేస్తుంది అనమాట. సో ఇది ఆటోమేషన్లో, మెషిన్ లెర్నింగ్లో జరగదు. సో ఆటోమేషన్లో జస్ట్ బ్లైండ్లీ ఫాలో ద స్టెప్స్, మెషిన్ లెర్నింగ్లో ఏంటంటే జస్ట్ ఇట్ విల్ గివ్ సమ్ హై లెవెల్ ప్రెడిక్షన్స్, అంతే, అక్కడ వరకు ఆగిపోతుంది. బట్ ఇట్ విల్ నాట్ జనరేట్ ఎనీథింగ్. బట్ జనరేటివ్ ఏఐకి వచ్చేసరికి ఇట్ విల్ జనరేట్ న్యూ కంటెంట్ అనమాట. ఆన్ వెరీ హై లెవెల్ టు టెల్ యూ వాట్ ఈస్ ఆటోమేషన్కి, మెషిన్ లెర్నింగ్కి, జనరేటివ్ ఏఐకి డిఫరెన్స్ ఏంటని. ఓకే, సో అండ్ ఆటోమేషన్ చూసుకుంటే అంత ఫ్లెక్సిబుల్గా ఉండవు అనమాట, అన్ని టాస్కులు చేయలేము.
సో అందువల్ల మెషిన్ లెర్నింగ్ వచ్చింది. దాంట్లో ఇంకొంచెం మోడరేట్గా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది మెషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్. జనరేటివ్ ఏఐ సరికి వచ్చేసరికి హైలీ ఫ్లెక్సిబుల్ అనమాట. మనం ఎలాంటి ప్రాంప్ట్స్ అన్నా ఇవ్వచ్చు, ఎలాంటి డేటా అన్నా ఫీడ్ చేయొచ్చు. దాన్ని బట్టి అది ఆటోమేటిక్గా ఈ జనరేటివ్ ఏఐ అల్గారిథమ్స్ని యూస్ చేసుకొని మనకు అవుట్పుట్ ఇస్తుంది. సో జస్ట్ టు టెల్ యూ ఆన్ వెరీ హై లెవెల్ అనమాట, మీకు బేసిక్ లెవెల్లో అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నాను ఇవి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాపులర్ యూస్ కేసెస్ ఏ ఉన్నాయి జెన్ఏఐ మీద పాపులర్ యూస్ కేసెస్, దేనికి యూస్ చేయొచ్చు ఈ జనరేటివ్ ఏఐ కాన్సెప్ట్స్ని ఆర్ జనరేటివ్ ఏఐ కాన్సెప్ట్ యూస్ చేసిన మోడల్స్ని ఎక్కడ యూస్ చేయొచ్చు? ఓకే, కంటెంట్ క్రియేషన్కి. సో బ్లాగ్స్ ఇందాక చెప్పినట్టు మనం ఒక పారాగ్రాఫ్స్ లేదా ఒక టెక్స్ట్ జనరేట్ చేయాలనుకుంటే ఆ బ్లాగ్ క్రియేషన్స్కి యూస్ చేయొచ్చు. సో అడ్వర్టైజ్మెంట్ ఇండస్ట్రీలో యూస్ చేసుకుంటారు ఇది, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇమేజెస్ జనరేట్ చేసుకోవడం కోసం. సోషల్ మీడియా పోస్టులు, సో మన ఐడియాని మనం ఒక పోస్ట్ చేయాలి ఫేస్బుక్లో లేదా ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ చేయాలి. సో దాని ప్రాంప్ట్లో నేను ఇలా పోస్ట్ చేయాలనుకుంటున్నాను, సో దీనికి సూటబుల్ వర్డ్స్తో రెస్పాన్స్ ఇవ్వమంటే ఆటోమేటిక్గా జనరేట్ చేస్తుంది. సో కంటెంట్ క్రియేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫేమస్ థింగ్ వేర్ దిస్ జనరేటివ్ ఏఐ అనేది కానీ అవి యూస్ చేసుకోండి. ఓకే, అండ్ సేమ్ ఇమేజెస్ వాటిని జనరేట్ చేసుకోవడం కోసం. అండ్ కోడ్ అసిస్టెంట్ కూడా. సో ఈ మధ్య చాలామంది డెవలపర్స్ సో ఈ జనరేటివ్ ఏఐ కాన్సెప్ట్స్ కోపైలట్ అలాంటివన్నీ యూస్ చేసి కోడ్ జనరేట్ చేస్తున్నారనమాట. సో ఆటోమేటిక్గా కోడ్ జనరేట్ చేసినా మనం లాజిక్ చెక్ చేయాలి, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ సింటాక్సెస్ వాటి గురించి ఏం లేకుండా ఎఫిషియెంట్ కోడ్ డాక్యుమెంటేషన్తో పాటు శాంపుల్స్ ఇస్తుంది అనమాట. సో ఇదొక మోస్ట్ కామన్లీ యూస్డ్ జనరేటివ్ ఏఐ టాపిక్. ఓకే, అండ్ హెల్త్ కేర్లో పేషెంట్స్ రిపోర్ట్ని సమ్మరైజ్ చేయడం కోసం, ఫర్ ఎగ్జాంపుల్ డేటా అంతా పేషెంట్ రిపోర్ట్ డేటా అంతా ఇస్తే ఈ మోడల్స్కి, సో అదంతా ఒక పారాగ్రాఫ్లో సమ్మరైజ్ చేసి ఇస్తుంది అనమాట. సో హ్యూమన్స్ కూడా చేయొచ్చు, బట్ ఇట్ ఈస్ టైం కన్స్యూమింగ్. ఓకే, సో అండ్ ఎడ్యుకేషన్ సెక్టర్లో జనరేటింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ పజిల్స్ కానీ, లెసన్ ప్లాన్స్ కానీ, పర్సనలైజ్ ట్యూటర్ కంటెంట్ కానీ, ఇవన్నీ ఇంతకుముందు కూడా జరుగుతున్నాయి, బట్ జనరేటివ్ ఏఐ యూస్ చేయడం వల్ల ఫాస్ట్గా అవుతాయి అన్నమాట. ఓకే, అండ్ అన్ని బెనిఫిట్సే కాదు కదా, దీంట్లో ఛాలెంజెస్ ఉంటాయి, లిమిటేషన్స్ ఉంటాయి. అవి ఏంటో చూద్దాం. సో సమ్టైమ్స్ ఈ జనరేటివ్ ఏఐ అనేది అంటే మోడల్స్ ఇందాక చూసినట్టు జనరేటివ్ అంటే అల్గారిథం. ఓకే, సో మోడల్స్ లైక్ చాట్ జీపీటీ కానీ, జీపీటీ, అది దాలి చూసాం కదా ఇంతకుముందు, వాటికి మనం ఇచ్చిన ఫీడ్ చేసిన డేటా ప్రకారమే అవి ఏమైనా చేస్తాయి. ఓకే, సో ఇప్పుడు మనం బయాస్డ్ కంటెంట్ ఇచ్చామనుకోండి, దాని రెస్పాన్స్ కూడా బయాస్గా ఉంటుంది. సో ఆబ్వియస్గా దానికి ఇచ్చిన డేటాని బట్టే లెర్న్ చేసుకుంటుంది కదా అది. సో ఇచ్చే రెస్పాన్స్ కూడా బయాస్గానే ఉంటుంది. సో అదొక రిస్క్ ఛాలెంజెస్ ఉంటుంది అనమాట ఈ జెన్ఏ కాన్సెప్ట్స్ యూస్ చేసేటప్పుడు. అండ్ జనరల్గా కాపీరైట్స్ ఇష్యూస్ వస్తాయి, ఎథిక్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో ఇది జస్ట్ జనరేట్ చేసింది, ఆ ఎథిక్స్ కరెక్ట్గా ఫాలో అవుతుందా ఏమన్నా రెస్పాన్స్ ఇచ్చేటప్పుడు, అండ్ మేబీ సమ్ కాపీరైట్ వేరే వాళ్ళ ఇన్ఫర్మేషన్ని కాపీ చేసి మనకు రెస్పాన్స్గా ఇస్తుందా, ఇవన్నీ వస్తాయన్నమాట. ట్రస్ట్ వర్తినెస్, ఈజ్ ఇట్ రియలీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చాట్ బాట్ యూస్ చేస్తున్నాం అనుకోండి, సో బ్యాక్ ఎండ్లో ఈ జనరేటివ్ కాన్సెప్ట్స్ యూస్ చేసి డేటా ఫీడ్ చేసినాం. మనం మోస్ట్లీ ఇన్ కస్టమర్ కేర్ వాటిలో చూస్తాం కదా, మనం ఏమన్నా క్వశ్చన్ ఇచ్చినప్పుడు రెస్పాన్స్ వస్తుంది. సో అది నిజంగా ట్రస్ట్ వర్తినా అనేది ఒక డౌట్ ఉంటుంది అందరికీ. సో అలాంటి రిస్క్ ఛాలెంజెస్ ఉంటాయి. అండ్ రిసోర్స్ డిమాండ్స్ అనమాట. ఇవి మీరు చూసుకుంటే మనం ఏదో ఒక క్లౌడ్లో డిప్లాయ్ చేయాలన్నా ఎక్కడో చోట వీటిని డిప్లాయ్ చేయాలి కదా, అండ్ వీటిని మోడల్స్ని ట్రైన్ చేయాలి కదా. వీటిని ట్రైన్ చేయడానికి కానీ డిప్లాయ్ చేయడానికి కానీ ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ చీప్, ఇట్ ఈస్ కాస్ట్ అవుతుంది. సో అలాంటి ఛాలెంజెస్ కూడా మనం ఫేస్ చేయాలి. ఓకే, జనరల్గా మీరు ఈ జనరేటివ్ ఏఐ మీ ప్రాజెక్ట్స్లో కానీ ఎక్కడన్నా యూస్ చేయాలనుకుంటే వాట్ ఆర్ ద బెస్ట్ ప్రాక్టీసెస్ అనేవి చూసుకుంటే, సో ఏదైనా ఫస్ట్ స్టార్ట్ స్మాల్. సో చిన్న పిఓసిస్ చేసి దాంట్లో రెస్పాన్స్ ఎలా వస్తుంది, ఆ సర్వీసెస్ ఎలా యూజ్ అవుతున్నాయి, సో ఆ సర్వీస్ని ఎలా యూజ్ చేయాలి, మనం ఇచ్చే ప్రాంప్ట్స్కి అలా ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది చిన్న ప్రాజెక్ట్స్ చేసి స్టార్ట్ చేయాలన్నమాట. అంతేగాని లేకుంటే పెద్ద ప్రాజెక్ట్, ఒకటి పెద్ద ఇనిషియేటివ్, చాలా హండ్రెడ్స్ ఆఫ్ ఫీచర్స్ తీసుకొని నేను యూజ్ చేస్తాను అంటే అది జనరల్గా రిస్క్ అవుతుంది. ఓకే, అండ్ మీరు ఇంకోటి చూడాల్సింది ఏంటంటే ఈ జనరేటివ్ ఏఐ యూజ్ చేసి ఎంత కాస్ట్ అవుతుంది, ట్రెడిషనల్గా మనం వర్క్ చేస్తే ఎంత కాస్ట్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ అయ్యే దగ్గర సో జనరేటివ్ ఏఐ యూజ్ చేసి 1000 అయితే సో ఇట్ ఈస్ నాట్ మచ్ ఎఫెక్టివ్ కదా. ఓకే,
అండ్ ఈ జనరేటివ్ ఏఐ యూస్ చేసేటప్పుడు ఎథిక్స్ ఫాలో అవ్వాలన్నమాట. అంటే వేరే వాళ్ళ కంటెంట్ని యూస్ చేసి, కాపీరైటెడ్ కంటెంట్ని యూస్ చేసి అలాంటివన్నీ చేయకుండా ఉండడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే, సో ఇది ఏంటంటే కొత్త కాన్సెప్ట్ కదా. సో మన టీమ్స్లో ఎక్కువ మంది అప్స్కిల్ చేసి సో అందరికీ ఈ నాలెడ్జ్ షేర్ చేసుకుంటే ఈజీ అవుతుంది. సో ఇవి వెరీ హై లెవెల్ బెస్ట్ ప్రాక్టీసెస్ అనమాట. ఇలాంటివి జెన్ఏఐ టాపిక్స్ మీరు ఏదన్నా ప్రాజెక్ట్స్లో యూస్ చేసుకోవాలన్నా ఏం చేయాలన్నా ఇవి వెరీ హై లెవెల్, దీస్ ఆర్ ద వెరీ ఫ్యూ బెస్ట్ ప్రాక్టీసెస్ అనమాట. సో మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా. సో అజ్యూర్లో మనం ఓపెన్ ఏఐ సర్వీసెస్ యూస్ చేయాలనుకుంటే ఈ జనరేటివ్ ఓపెన్ ఏఐ అంటే సో అజ్యూర్లో జనరేటివ్ ఏఐ కాన్సెప్ట్ యూస్ చేసి అజ్యూర్ వాళ్ళు ఓపెన్ ఏఐ సర్వీసెస్ అన్నీ ఉన్నాయన్నమాట. ఓకే, అవి యూస్ చేయాలనుకుంటే జనరల్గా ఎంత కాస్ట్ అవుతుంది? సో వెరీ హై లెవెల్. సో ఇది మనం డీప్గా వెళ్ళటం లేదు, జస్ట్ హై లెవెల్ చూద్దాం. ఓకే, సో కీ ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ద కాస్ట్. సో జనరల్గా చాలా మోడల్స్ ఉంటాయి కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ GPT 3.5 ఉంటుంది, 3.5 టర్బో ఉంటుంది, GPT-4 ఉంటుంది, డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. సో ఏ మోడల్ చూస్ చేసుకుంటాం అనే బట్టి కాస్ట్ చేంజ్ అవుతుంది. ఓకే, సో మీకు ప్రాంప్ట్స్ గురించి తెలుసుంటే సో నెంబర్ ఆఫ్ టోకన్స్ అంటే మనం ప్రాంప్ట్స్ చేసినప్పుడు సో ఈచ్ వర్డ్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ 1 టోకన్. ఫర్ ఎగ్జాంపుల్ వెరీ హై లెవెల్ ఒక సెంటెన్స్ ఇస్తే దాంట్లో ఒక 10 టోకన్స్ ఉన్నాయి అనుకోండి. సో నెంబర్ ఆఫ్ టోకన్స్ యూజ్ అవుతున్న దాన్ని బట్టి కూడా కాస్ట్ చేంజ్ అవుతుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే 1 టోకన్ ఇస్ 4 క్యారెక్టర్స్ ఎగ్జాంపుల్. ఓకే, 1 టోకన్ 4 క్యారెక్టర్స్ ఒక టోకన్ అని తీసుకుంటే సో మనం ఎన్ని క్యారెక్టర్స్ యూజ్ చేస్తున్నాం ప్రాంప్ట్స్లో, సో ఆ టోకన్స్ని బట్టి కూడా కాస్ట్ వేరీ అవుతుంది. అండ్ అజ్యూర్లో సో చాలా డిప్లాయ్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో పే యాజ్ యూ గో ఉంటుంది, అంటే మనం యూజ్ చేసినప్పుడే పే చేయాలి. సో ఇలాంటి డిప్లాయ్మెంట్ ఆప్షన్స్ని బట్టి కూడా కాస్ట్ చేంజ్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వేరే రిసోర్సెస్ ఉంటాయి కదా, స్టోరేజెస్ కానీ నెట్వర్కింగ్ కానీ అదర్ అజూర్ ఇంటిగ్రేషన్స్, వాటిని బట్టి కూడా సో కాస్ట్ వేరీ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు రఫ్గా కాస్ట్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ GPT 3.5 టర్బో ఏపీఐ అనుకోండి, ఇది 0.0015 per 1000 టోకన్స్ ఫర్ ఇన్పుట్ అండ్ 0.002 per డాలర్స్ పర్ 1000 టోకన్స్ ఫర్ అవుట్పుట్. సో ఇన్పుట్కి వేరేగా ఉంటుంది, అవుట్పుట్కి వేరేగా ఉంటుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ GPT-4 అనుకోండి, దానికి $0.03 per 1000 టోకన్స్ ఫర్ ఇన్పుట్ అండ్ $0.06 per టోకన్స్ ఫర్ అవుట్పుట్. సో చూసారా కాస్ట్ రఫ్గా GPT 3.5 యూస్ చేస్తే ఎంత కాస్ట్ పడుతుంది, GPT-4 యూస్ చేస్తే ఎంత కాస్ట్ పడుతుంది. అండ్ అడిషనల్ ఛార్జెస్ కూడా ఉంటాయి కదా, మన మోడల్ని మన ఓన్ డేటాతో ట్రైన్ చేయడానికి కూడా అడిషనల్ ఛార్జెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్ తీసుకుంటే ఒక చిన్న ప్రాజెక్ట్ తీసుకున్నాం, సమ్మరైజైజింగ్ 10,000 కస్టమర్ సర్వీస్ టికెట్స్ డైలీ అనేది ఒక చిన్న ప్రాజెక్ట్ తీసుకుంటే సో యావరేజ్ 200 టోకన్స్ పర్ టికెట్ తీసుకుంటే ఎగ్జాంపుల్గా అనమాట కాస్ట్ ఎస్టిమేషన్ ఫర్ ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఎలాగ కాస్ట్ ఎస్టిమేషన్ చేసుకోవచ్చు. సో టోకన్స్ పర్ డే యూస్డ్ ఏంటంటే 10,000 into 200 టికెట్స్ కదా, సో ఆల్మోస్ట్ 2 million టోకన్స్ యూజ్ అవుతాయి. అదే 2 million టోకన్స్కి ChatGPT 3.5 మోడల్ యూస్ చేస్తాం అనుకుంటే ఆల్మోస్ట్ నియర్లీ $3 per day అవుతుంది. మంత్కి ఎంత అవుతుంది, $90 per month. ఓకే, GPT-4 మోడల్ యూస్ చేసాం అనుకోండి, సో $120 per day అవుతుంది, ఆల్మోస్ట్ మంత్కి $3,600 per month అవుతుంది. చూసారా ఎంత డిఫరెన్స్ ఉందో, $90 అండ్ $3,600. చూడండి ఎంత డిఫరెన్స్ వచ్చేసింది 3.5 మోడల్ యూస్ చేసుకున్న దానికి 4 మోడల్ యూస్ చేసుకున్న దానికి. సో అది జస్ట్ అన్ ఎగ్జాంపుల్ అనమాట, ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత అవుతుంది అనేది. సో ఇప్పుడు మనం జనరల్గా ఈ కాస్ట్ ఆప్టిమైజేషన్ ఎలా చేసుకోవాలి అని వెరీ హై లెవెల్ చూస్తే మన రిక్వైర్మెంట్ని బట్టి మోడల్ చూస్ చేసుకోవాలన్నమాట. సో ఇట్ ఈస్ నాట్ లైక్ మనకు లేటెస్ట్ మోడల్ ఉంది, నేను లేటెస్ట్ మోడల్ యూస్ చేస్తాను నా ప్రాజెక్ట్కి కానీ పిఓసికి కానీ వాట్ ఎవర్ అంటే అది జనరల్గా సజెస్టబుల్ కాదు. సో ఆ పర్టిక్యులర్ వర్క్కి ఏ మోడల్ సూట్ అవుతుంది అనేది చూసుకొని అది యూస్ చేయాలన్నమాట. సో అప్పుడు మనకు కాస్ట్ కూడా ఆటోమేటిక్గా తగ్గుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ యూస్ కేస్కి 3.5 సరిపోతుంది అనుకోండి, లేదు నేను 4 యూస్ చేస్తాను అన్నారు అనుకోండి, అది ఆటోమేటిక్గా అన్నెసరీ కాస్ట్ ఎక్కువ అయిపోతుంది కదా. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్
చిన్న స్మాల్ మోడల్స్ తీసుకొని దాన్ని ఫైన్ ట్యూన్ చేసుకోవాలి. సో పెద్ద మోడల్ తీసుకొని కాకుండా ఒక చిన్న మోడల్స్ ఏదైనా ఫర్ 3.5 టర్బో అలాంటి మోడల్ చూసుకొని ఫైన్ ట్యూన్ చేసుకుంటే ఇంకా కాస్ట్ తగ్గుతుంది అనమాట. అండ్ టోకన్ యూసేజ్. సో టోకన్ యూసేజ్ చూసుకోవాలన్నమాట. మనం ఎంత టోకన్స్ మన ప్రాజెక్ట్కి మన పిఓసికి అవసరమో అన్ని టోకన్స్ అలొకేట్ చేసుకోవాలి. సో అన్నెసరీగా చాలా ఎక్కువ టోకన్స్ ఇచ్చేసినా కానీ అన్నెసరీ కాస్ట్ కదా. సో కాబట్టి ఎంత టోకన్స్ యూస్ చేయాలనేది కూడా చూసుకోవాలి. ఓకే, సో ఇదేంటంటే జస్ట్ రఫ్ ఎస్టిమేషన్, ఇది ఎగ్జాక్ట్ కాస్ట్ అది కాదు. సో మీకు జస్ట్ ఒక రఫ్ ఐడియా రావడం కోసం ఇది చూపించాను అనమాట. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు వేరే కాన్సెప్ట్స్ గురించి తెలుసుకోవాలని ఉంటే కామెంట్ చేయండి. సో మీరు లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు ఎంతమంది ఈ టెక్ టాపిక్ మీద ఇంట్రెస్టింగ్గా ఉన్నారో తెలుస్తుంది. నాకు ఎక్కువ వీడియోలు చేయడానికి మోటివేషన్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.